కోట్లాది రూపాయలు మధ్యతరగతి కుటుంబాల నుంచి వసూలు చేసి పన్నులు ఎగ్గొట్టి ట్యాక్స్ ఎగ్గొట్టి సాక్షాత్తు ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ రైట్స్ వరకు వెళ్ళిన ఈ విద్యా సంస్థల్లో అవినీతి దందాన్ని అరికట్టే నాదుడు కరువైన ఈ తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, మధ్యతరగతి వాళ్ళకి ఇంటర్మీడియట్ విద్య కొనుక్కోవలసిన పరిస్థితి దుస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉందంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో నిజంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఇదే విషయంపై తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాదు నడిబొడ్డులో కార్పొరేట్ విద్యాసంస్థలు కుప్పలు తెప్పలుగా అటు స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కానీ ఒక శ్రీ చైతన్య నారాయణే కాదు, రాజస్థాన్ నుంచి అనేక విద్యాలయాలు తెలంగాణలో నెలకొల్పి ప్రజలని నిలువు దోపిడీ చేస్తున్న విషయాలను ప్రైమ్ 9 గత కొన్ని రోజులుగా అనేక కథనాలు మేధావులతోటి విద్యార్థి సంఘ నాయకులతోటి రాజకీయ నాయకులతోటి చర్చావేదిక చేస్తూ ప్రజల్లో పేరెంట్స్లో స్టూడెంట్స్లో రాజకీయ నాయకుల్లో అధికారుల్లో అవేర్నెస్ తీసుకురావడమే కాకుండా ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు చేసి ఇంటర్మీడియట్లో కూడా డిగ్రీలాగే ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొచ్చి ఫీజులు గవర్నమెంటే ఫిక్స్ చేసి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు లక్షలాది రూపాయల డొనేషన్లు తీసుకుంటున్నారు. స్కూలు పుస్తకాలు షూస్ అన్నీ కూడా బహిరంగ మార్కెట్లో కొనకుండా కాలేజీలోని స్కూల్స్లోనే కొనాలి అనే ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. కుమారస్వామి గారు వినపడుతుందా? నమస్తే, వినపడుతుందండి. ఓకే 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 అంటే కొంచెం వినపడుతుంది. ఓకే ఇప్పుడు క్లియర్ ఉంది. ఒక్క నిమిషం, ఇప్పుడు క్లియర్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ మంత్రి, వారే హోంశాఖ మంత్రి. యాజ్ ఫర్ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఐఏఎస్ అధికారి మార్చి 30 నుంచి జూన్ 1 వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా గవర్నమెంట్ కానీ ప్రైవేటు విద్యా సంస్థలకి మొత్తం క్లోజ్ చేయాలని ఒక జీవో విడుదల చేశారు అకాడమిక్ క్యాలెండర్లో. బట్ ప్రైమ్ 9 1వ తారీఖు 1 నుంచి ప్రైమ్ 9 వేదికగా విద్యార్థి సంఘ నాయకులతో మొత్తం హైదరాబాద్ ఉన్న చుట్టుపక్కల ఉన్న జంటనగర్లో ఉన్న అన్ని కాలేజీలకు వెళితే యథేచ్ఛగా బరి తెగించిన యాజమాన్యాలు ఆన్లైన్ క్లాసులు ఆఫ్లైన్ క్లాసులు పెట్టాయి. విద్యార్థి సంఘాల నాయకులు ప్రైమ్ 9 ప్రత్యక్ష ప్రసారాలు చేస్తే భయపడి మళ్ళీ ఆఫ్లైన్ క్లాసులు పెట్టాయి. ఆఫ్లైన్ క్లాసులకు కూడా వెళ్ళి మళ్ళీ ప్రత్యక్ష ప్రసారాలు విద్యార్థి సంఘ నాయకులు వెళితే మళ్ళీ స్టాఫ్ని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి డైరెక్ట్గా కనెక్టివిటీ పెట్టి జూమ్ లింక్ పెట్టి బరి తెగించి పేరెంట్స్కి జూమ్ లింకులు పంపించి చేస్తున్నారు. మీరు చాలా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఒక జాతీయ బీసీ దళ అధ్యక్షుడిగా, ఒక ప్రముఖ అడ్వకేట్గా వీళ్ళ మీద విద్యాశాఖ మంత్రి కానీ అధికారులు స్పందించినప్పుడు ఏం చేయాలి? వీళ్ళ దందాన్ని అరికట్టాలంటే మనం ఏం చేయలేమా ఇంత స్వతంత్ర భారతదేశంలో? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మీరు చెప్పినది 100% ప్రతి ఒక్కరు ప్రభుత్వం కూడా దీనిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందే. అంతేకాకుండా ఆ రిలవెంట్ ఆ చుట్టుపక్కల ఉన్న పౌరుల పైన కూడా మనం రిట్లేసుకోవడానికి కూడా పిల్లులు వేసుకోవడానికి కూడా ఉంటది. ముఖ్యంగా మీరు ఇన్ని రోజులుగా గత కొన్ని రోజులుగా అద్భుతమైన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఒక్కొక్కటి ఫ్రేమ్ చేస్తూ మీరు డిబేట్ ద్వారా ఇష్యూను ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విధంగా అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. ముఖ్యంగా ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి ఖచ్చితంగా మనం ప్రక్షాళన చేయాల్సిన సందర్భం వచ్చింది. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే అనుమతి ఉంటాయి అన్నింటినీ చేయాల్సిన సందర్భం వస్తుంది. అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో విద్యా సంస్థలకు ఏదైతే ఇల్లీగల్ గా ఉన్నాయో ఒక్కరు ముందుకు రావాలి. అంతేకాకుండా ఎక్కడైతే అపార్ట్మెంట్లో కనీస సౌకర్యాలు లేకుండా వెంటిలేషన్ లేకుండా కూడా ఏ పౌరుడైనా పిల్లు కూడా దాఖలు చేసే హక్కు ఉంటది. నేనేమంటున్నా, మీ ఒక ప్రైమ్ 9 ఒక్కటే చేస్తే ఉద్యమం కాదు, ఇది ఒక మహా ఉద్యమంగా మారబోతుంది రానున్న రోజులల్లో. ఇది ఒక మహా ఉద్యమం జరుగుతా ఉంది. మనం సంస్కరణ చేయాలా. ఇప్పుడు ప్రభుత్వం అధికారులు కూడా ఈ హాస్టళ్ల పరిస్థితులతో చూసి సంస్కరణ చేయాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే పిల్లల ఆరోగ్యమే ప్రాథమిక లక్ష్యంగా భావించాలా. ఈ హాస్టల్లో ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోవడము, దీనికోసం పర్యవేక్షణ చేసేలాగా ఒక స్వతంత్ర కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ఒత్తిడి కూడా పిల్లల పైన ఈ ఒత్తిడి చేసే తగ్గించే విద్యా విధానాన్ని కూడా మనం ప్రోత్సహించాలి. ఈ ర్యాంకుల కోసమే ఈ ర్యాంకులు రావాలనే ఆ ప్యాటర్న్ కంటే
జ్ఞానం వచ్చే విధంగా ఈ యొక్క కొత్త కరికులం ని కూడా మనము ప్రోత్సహించాలి, సృజనాత్మకతకు ఎక్కువ వేయాలి. దానికి బేస్ లైన్ ప్రైమ్ 9 న్యూస్ అద్భుతంగా చేస్తా ఉంది. ఈ యొక్క విద్యా వ్యవస్థలో కూడా రానున్న రోజులలో మార్పులు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా తల్లిదండ్రులకు కూడా ఒక అద్భుతమైన చైతన్య వేదిక లాగవుతోంది. వాళ్ళ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. ర్యాంకుల మాయలో పడకూడదు, నాణ్యమైన విద్య ఎంచుకోండి. సో అలాంటి అవగాహన సదస్సులలాగా ఇది ఒక కార్యక్రమము, డిబేట్లు అద్భుతంగా ఉపయోగపడతా ఉంది. నిజంగా ఈ యొక్క ఫీజులు కూడా, ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజులు నియంత్రణ చట్టాన్ని కూడా బలోపేతం చేయాలి, కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి. అత్యధికంగా ఫీజులు వసూలు చేసే వారికి వెంటనే సీజ్ చేసే విధంగా ప్రభుత్వం కూడా దీన్ని కట్టడి చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ యొక్క అయ్యప్ప సొసైటీ లాంటి దాంట్లో మరియు గురుకుల్ ట్రస్ట్ దాంట్లో ట్యాక్స్లు కూడా ఉండే అన్నట్టు. సో అది ఎగవేత చేయడానికి ఈ ప్రభుత్వ ఖజానా కూడా దెబ్బ కొట్టే విధంగా వీళ్ళు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలను అరికట్టడానికి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవాలి. దానికి బీజం వేసింది మాత్రం ప్రైమ్ 9 న్యూస్ అని తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా రానున్న రోజులలో విద్యా వ్యవస్థలో మార్పులకు ఇది ఒక బీజం అని తెలియజేస్తా ఉన్నానండి. కుమారస్వామి గారు, తెలంగాణ ఉద్యమంతో రాష్ట్రం వచ్చింది, అలాగే మలిదశ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడా సాకారం అయింది. కానీ విద్యార్థి సంఘ నాయకులు, కొంతమంది పేరెంట్స్, మేధావులు అనేక మంది కాల్స్ చేసి మాకు ఒక కొత్త విషయం తెలియజేస్తున్నారు ప్రైమ్ 9 వేదికగా. సార్, ఈ ప్రభుత్వాలు స్పందించకపోతే ఇది ఒక ప్రజా ఉద్యమంలాగా, తెలంగాణ ఉద్యమం ఎలాగ ఉవ్వెత్తి నిలిచిందో తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్య అందని ద్రాక్షగా అయింది. ఇంటర్మీడియట్ చదవాలంటే లక్షల రూపాయలు, ఎల్కేజీ చదవాలంటే ఇక్కడ రింగ్ రోడ్డు దగ్గరలో ఉన్న ఒక స్కూల్లో 11 లక్షల రూపాయలు ఉంది ఎల్కేజీకి డొనేషన్. ఎవరు సొమ్మండి? ఇది పబ్లిక్ మనీయే కదా. కోట్లాది రూపాయలు. ఒక పేరెంట్ చెప్పారు, మీరు అడ్వకేట్గా మీకు నోటీస్ చేస్తున్నా, ఒక 2 లక్షలు కడుతుంటే దాంట్లో 40,000 30,000 ఖర్చు అయితే మిగతాదంతా కూడా పార్టీ ఫండ్ త్రూ పేరెంట్ త్రూ కాలేజ్ త్రూ గవర్నమెంట్కి వెళుతుందంట. ఈ చైన్ లింక్ చూడండి. రెండోది, ఈ ప్రైమ్ 9 ఈ చర్చ మొదలుపెట్టిన తర్వాత ఈ కార్పొరేట్ కాలేజీలన్నీ కూడా మనం వైన్ షాపులో టెండర్లు వేసినప్పుడు సిండికేట్ అవుతారు, మీకు ఐడియా ఉండాలి. అంటే వేరే వాళ్ళు టెండర్ వేయకుండా. ఇప్పుడు హైదరాబాద్లో ఈ విద్యార్థి సంఘ నాయకులు ఇప్పుడే చెప్తున్నారు, సోదరులు పవన్ కుమార్, సత్యనారాయణ గారు, మీరు ఈ ప్రైమ్ 9 మీ మేనేజ్మెంటు మీరు ఈ చర్చలు మొదలు పెట్టాక వీళ్ళందరూ శత్రువులు మిత్రులు అయిపోయారు, మిత్రులు శత్రువులు అయిపోతున్నట్టు వీళ్ళందరూ కలిసిపోయి ఒక సిండికేట్ అయ్యి ఒక వ్యవస్థని మళ్ళీ బలోపేతం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశంలో మహా దౌర్భాగ్యం. పేరెంట్స్ మీరు మారండి. మీలాంటి ఇప్పుడు కుమారస్వామి గారు, ఇది ఒక ఉద్యమంలాగా వెళ్ళి రానున్న రోజుల్లో ప్రైమ్ 9 కూడా ప్రజాక్షేత్రంలో కూడా వెళుతుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే, ఒక కౌన్సిలర్, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, అలాగే ఒక ఎమ్మెల్సీ, లేకపోతే ఒక మంత్రి, వీళ్ళందరూ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓట్లేస్తే గెలిచారు. కానీ ప్రాథమిక హక్కు ఇది. విద్యని నేర్చుకోవడం ప్రాథమిక హక్కు. కొన్ని దేశాల్లో హక్కుగా ఉంది ఇది, 10+2 వరకు ఫ్రీగా చదివించాలని. ఇక్కడ మన రాష్ట్రాల్లో పేరెంట్స్ కూడా ఏం అడగట్లేదు. అయ్యా మీరు కాలేజీలకి ఫీజు ఫిక్స్ చేయండి, రిజర్వేషన్ పెట్టండి, మేము చెప్పో చేసి కట్టుకుని చదువుకుంటా ఉన్నాం. దాన్ని కూడా ఈ శాఖ మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, అధికారులు కూడా స్పందించకపోవడం నిజంగా చాలా బాధాకరం, సిగ్గుచేటు ఈ ప్రజాస్వామ్య దేశంలో. ఏదేమైనా త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. మీలాంటి మేధావులు మాతో చెయ్యి కలపండి. ప్రజాశ్రేయస్సు కోసం మేము ముందుంటాం. ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడే ముందు మోహన్ రావు గారు.